చేశారు కదా, పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే అది అల్టిమేట్ వాదనది, అంతే కదా. 409 వాళ్ళు ప్రూవ్ చేసినప్పుడు వీళ్ళు కాదని చెప్తారు. 409 ప్రూఫ్ సంబంధించి ఒక్క సాక్షి కూడా ఇంతమంది ప్రవేశపెట్టాల కోర్టులో. కోర్టులు ఈ రోజు వరకు ప్రవేశపెట్టాల 409 సంబంధించి అనుకోవచ్చు కదా, విచారణకి ఎక్కడ అడ్డంకులు లేదు కదా. రైట్ శ్రీధర్ గారు, ఈ పాయింట్ తీసుకున్నప్పుడు రాష్ట్ర ప్రజల్లో మాకన్నా కూడా కన్ఫ్యూషన్ అదే, మేము కూడా అదే. ఇప్పుడు దేశం అంతా మనం ఎదురు చూస్తున్నాం, ఈరోజు మంచి నిర్ణయం వస్తుంది అనుకున్నాం, కానీ విన్న అభిప్రాయాలు జడ్జెస్ చెప్పారు. కాబట్టి మేము న్యాయస్థానం తప్పట్ల వాళ్ళ అభిప్రాయం చెప్పారు, తీర్పు వాళ్ళు ఇచ్చారు, గౌరవిద్దాం. కాకపోతే మాకు వచ్చిన బాధ ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీరు అన్నారు ఫస్ట్ లో ఉపద్ఘాతం చెప్పినట్టు వాళ్ళు మాకైతే మాకు బ్రహ్మాండంగా తీర్పు వచ్చింది, మేబీ తీర్పు వచ్చిందని చెప్పుకోవడానికి ఏమి అసలు ఏమి కేసు ఏమి కాదు, జస్ట్ వాయిదా పడింది, ఇంకో బెంచ్ పోతా ఉంది. అది ఇంకెన్ని రోజులు అవుతుందో, 3 నెలలు, ఈ కేసు 3 నెలలు అయింది, ఇంకా 3 ఏళ్ళు అవుతుందో 4 ఏళ్ళు అవుతుంది చెప్పలేదు. ఏం ధర్మాసనం ఏ నిర్ణయం తీసుకున్నా మనం కనిపెడాలి కాబట్టి. కాకపోతే ఈ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగితే నష్టం పెరిగింది కదా, అందుకోసం అవినీతి పనులందరూ పక్క పోవాల్సిన అవసరం నాకు లేదు. అవినీతి పనులందరూ ఖచ్చితంగా ఎటువంటి స్థితిలో శిక్ష పడాల్సిందే. కాకపోతే ప్రూవ్ చేసి వాస్తవాలు ఇది చెప్పి జనాలు చెప్తే నిజంగా అవును అంత జనం డబ్బు తీసేసుకున్నారు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెయింట్ల కాడ నుంచి ఈ రోజు వరకు బటన్ నొక్కే కార్యక్రమాలు చాలా బయటపడతాయి. అవన్నీ చూస్తే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అర్హత ఉంటుందా ఉండదా నాకు తెలియదు, కానీ న్యాయ నిపుణులు 2 లాయర్లు ఇక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పాలి. ఆ కేసులంతా వస్తే ఎమ్మెల్యే మనం ఎలక్ట్ అవుతారా కాదండి. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద ప్రశ్నించే ప్రతిపక్షాల మీద ఇటువంటి అభియోగాలు మోపి దుర్మార్గంగా అక్రమ కేసులు పెట్టడం అనేది నాకు దీని మీద నిరూపణ రాజకీయ పక్షాల మీద పెట్టే కేసుల పైన నిబద్ధత సాక్ష్యాలు ఉండి పెడితే బాగుంటుందని నా సూచన. అది భవిష్యత్తులో వస్తుంది నాకు తెలియదు. శ్రీధర్ గారు, మీది ఆడియో మ్యూట్ లో చూడండి. సాయి గారు, మన చౌదరి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నీతిమంతుడు సత్యరిచంద్రుడు ఇంటి పక్కన పెట్టారు, అసలు అయ్యో ₹1 కూడా లేదంటున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి మా పార్టీకి అంటున్నారు. ఎలక్టోరల్ బాండ్స్ వచ్చింది 2018 జనవరి నుంచి, కానీ సిబిసిఐడి ఏం చెప్తా ఉంది, 2016 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో మీ అకౌంట్లోకి మీ బ్యాంకులు మీ అకౌంట్స్ ఉన్న 5 బ్యాంకుల్లోకి డబ్బులు వచ్చినాయి అని చెప్పి డేట్స్ తో సహా ఇచ్చింది. మీ బ్యాంకుల నుంచి చూడండి అని చెప్పి చెప్పారు. జనవరి 2018 నుంచి ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయండి. మీ అకౌంట్ లో డబ్బులు వచ్చింది 2016లో. చిన్న కరెక్షన్ మీరే మాట్లాడండి అబ్జెక్షన్ చేయను. బీజేపీకి, మాకు, మీకు, జనసేనకి, కాంగ్రెస్ కి ప్రతి సంవత్సరం ఎలక్టోరల్ బాండ్స్ వస్తాయి. ప్రభుత్వ ప్రాంత డబ్బులు వస్తూనే ఉంటాయి. ఆ డబ్బులన్నీ కౌంట్ చేయబడి మీకు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చాయి. ఈ వితండవాదాన్ని తెలుగుదేశం మాత్రమే మాట్లాడగలదు. ఎలక్టోరల్ బాండ్స్ యాక్ట్ వచ్చింది 2018లో అయితే 2016లో క్యాష్ డిపాజిట్ అయింది అంటున్నాం. దానికి దీనికి ఏం మాట్లాడాలి సంబంధం?